బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఒరిస్సా నుండి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కొత్తగూడెంకు బయలుదేరతారు. ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తారు. కొత్తగూడెం సభ అనంతరం ఆయన మహబూబాబాద్కు బయలుదేరతారు. అక్కడ స్థానిక నేతలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్కు మద్దతుగా ప్రచారాన్ని కూడా నిర్వహిస్తారు. మహబూబాబాద్ ప్రచారం అనంతరం ఆయన నిజాంపేటకు బయలుదేరతారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉండడంతో స్థానిక నేతలు బహిరంగ సభకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. రైట్గా జేపీ నడ్డా తెలంగాణలో పర్యటన సభలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. గత ఎంపీ సిట్టింగ్లు దాదాపు 4 ఉంటే ఇప్పుడు 12 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులంతా కూడా తెలంగాణకి క్యూ కాస్తుండగా తాజాగా ఈ రోజు జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఉదయం 9 గంటలకి జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఐటీసీ కాకతీయ హోటల్కి చేరుకుంటారు. అనంతరం 11 గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 12:15 కొత్తగూడెం చేరుకొని 12:30 నుంచి 1 గంట వరకు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ మీటింగ్ లో జేపీ నడ్డా పాల్గొనబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 2:40 మహబూబాద్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని అక్కడ ప్రసంగించిన అనంతరం 5 గంటలకి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. ముఖ్యంగా జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జేపీ నడ్డా మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి ఈ రోజు జరిగేటటువంటి 3 ప్రచార సభల్లో ఏ విధమైనటువంటి ప్రసంగం చేస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. సాయంత్రం మల్కాజ్గిరి రోడ్ షో ముగిసిన తర్వాత ఐటీసీ కాకతీయలో బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా జేపీ నడ్డా సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ప్రజల్లోకి మంచి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అగ్రనాయకత్వానికి సంబంధించినటువంటి అగ్రనేతల ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.